మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. హిడ్మా శిష్యుడు బర్సిదేవ తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది. సో అంటే ఆయనతో పాటు సుమారుగా 19 మంది దళ సభ్యులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి తెలంగాణ పోలీసుల నుంచి, మరోవైపు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కూడా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. దాదాపుగా మాడ్వి హిడ్మా అంటే పిఎల్జిఏ బెటాలియన్ 1 కమాండర్గా ఉన్నటువంటి ఆయన నిజంగా గిరిల్లా యుద్ధ తంత్రంలో నిజంగా నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి. సో మాడ్వి హిడ్మాకి ప్రభుత్వాలు కూడా ఎలా భయపడ్డాయో మనం చూసాం. సో ఆయన ఈ యొక్క ఎన్కౌంటర్ అయ్యి సుమారుగా 2 నెలల పైనే కావస్తోంది. సో అతని తర్వాత అతని శిష్యుడు బార్సిదేవ ఇప్పుడు పిఎల్జిఏ బెటాలియన్ 1గా ఉన్నాడు. ఆ హిడ్మా మరణం తర్వాత, హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత సో బార్సిదేవాని సుమారుగా కొన్ని వందలాది మంది, వేలాది మంది పోలీసు బలగాలు కూడా మొత్తం దండకారణ్యాన్ని జల్లెడ పెడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ పోలీసులకి అనూహ్యంగా ఇప్పుడు బార్సిదేవ చిక్కడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవినాయక్ ఫోన్లలో అందుబాటులో ఉన్నారు. రవినాయక్, చెప్పండి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి? బార్సిదేవ అంశం చూసినట్టు కనుకైతే తెలంగాణ పోలీసుల కంట్రోల్లో తనతో పాటు 19 మంది ఉన్నట్టు ఇప్పటికే కొంత సమాచారం ఉంది. అయితే ఈ సమాచారం నిన్న నేరుగా అంటే ప్రజా సంఘాలు ఏదైతే సిఎల్సి పౌరకుల సంఘం నేతలు లక్ష్మణ్ ఆధ్వర్యంలో మీడియా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. దీంట్లో బార్సిదేవతో పాటు కొంతమంది పోలీసులు అదుపులో ఉన్నారు, వెంటనే కోర్టులో వారిని హాజరుపరచాలి, హాజరుపరచకుంటే దీన్ని ఒక రకంగా హక్కుల ఉల్లంఘన అని చెప్పారు, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే ఒకసారి మనం పూర్తి వివరాలు కనుక చూసినట్టు కనుక అయితే ఖమ్మం బార్డర్ లో ఓ ప్రాంతంలో బార్సిదేవతో పాటు కొంతమందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకెళ్లి హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో విచారిస్తున్నట్టు తెలిసింది. పిఎల్జిఏ కమాండర్ గా ఉన్న బార్సిదేవ ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్నారు. తనపై 50 లక్షల రివార్డు ఉంది. తన సుకుమా జిల్లా పువర్తి గ్రామం అని చెబుతున్న పరిస్థితి. అయితే ఇటు హిడ్మాకు చాలా సన్నిహితుడు, హిడ్మా నమ్మిన వ్యక్తులు, తన కూడా ఒక ముఖ్యమైన వ్యక్తిగా తనకు సంబంధించిన సమాచారంతో పాటు రహస్యాలు, యుద్ధ రహస్యాలు కూడా కొంత మేరకు తెలుసని ప్రచారం జరుగుతున్న పరిస్థితి. అయితే చాలా బలంగా ఉన్న బార్సిదేవ పార్టీలో చాలా బలమైన నిర్మాణం చేసుకున్న బార్సిదేవ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసులు విచారి